మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు మండలం వాసిలి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ పరిధిలో సుమారుగా 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా చివరి ఆయకట్టు భూములకు వ్యవసాయ ఆమోదయోగ్యం పొందడం హర్షణీయమన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 144 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ఆత్మకూరు మండలంలో 19 కోట్లతో 76 పనులు చేపట్టామన్నారు. మండలంలోని ఈ వాసిలి గ్రామానికి, ఈ వాసిలి గ్రామం అంటేనే రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మంచి పేరు ప్రతిష్టలు, వ్యవసాయ పరంగా కూడా రైతాంగం బలమైనటువంటి గ్రామం. ఈ గ్రామం అనేక మంది పెద్దలు గ్రామాభివృద్ధిలో భాగస్వాములై ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించి ఈ గ్రామాన్ని రూరల్ మండలంలోనే ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ వాసిలి గ్రామం ఈ రోజు ఆత్మకూరు రూరల్ మండలానికి తొలి గ్రామంగా జాతీయ రహదారిలో మనకి ఉన్న ఇంకా అనేక పనులు పెండింగ్ లో ఉండిపోయాయి. గతంలో నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పనిచేసినప్పుడే లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కావాలి అని చెప్పి గ్రామ రైతాంగం అంతా ఆనాడు అడిగినప్పుడు మనం ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని శాంక్షన్ చేయించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని పనులు పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల అనేక భూములు వ్యవసాయ ఆమోదయోగ్యం కావడం, మరి అంతేకాకుండా ఇవాళంటే నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి, పెద్దగా లిఫ్ట్ ఇరిగేషన్ తో పని లేదు. కానీ ఆ రోజుల్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల రెండవ పంటలు పెట్టుకున్నటువంటి సందర్భాలు అనేక సంవత్సరాలు నడిచాయి. ఇప్పుడు కూడా మనకి చివరి పంట చేతికి రావాలి అని అంటే ఈ స్కీమ్ యొక్క ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. ముందు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉన్నింది, అది చిన్నదై సరిగా సరిపోవడం లేదంటే పెద్ద స్కీమ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ స్కీమ్ పనిచేస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి నాయకత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇవాళ మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, చాలా స్కీములు పాడైపోయాయి. కొన్ని దగ్గర పంపులు పనిచేయట్లేదు, కొన్ని దగ్గర మోటార్లు పనిచేయట్లేదు, కొన్ని దగ్గర కనెక్షన్లు తీసేశారు. ఈ విధంగా నిలిచిపోయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని తిరిగి వాటిని పునరుద్ధరణ జరగాలి. అవసరమైన మేరకు ఎంత నిధులైనా ఖర్చు చేయండి. ఈ సంవత్సరమే లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా ఒక ఆదేశం, ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. దాని ఫలితం ఇవాళ మనకున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పాతవి ఏదైతే ఇవాళ వాసిలు ఉంది, ఆత్మకూరులో ఉంది, అలాగే మురగాళ్ల దగ్గర ఉంది, అలాగే ఇక్కడ జంగాల్దొరువులో ఉంది. ఇలాంటి స్కీములన్నీ మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి ఇప్పటికే సంకల్పం చేయడం జరిగింది. ఇంజనీరింగ్ అధికారులు ఎస్టిమేట్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే నిధులు కేటాయింపు చేసి టెండర్లు పిలిచి పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఇవాళ మన వ్యవసాయంలో అదొక అంతర్భాగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.